హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దీపావళి పండుగ ఎలా చేసుకున్నారండి? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. పిల్లలు, నేను, మా వారు కలిసి ఏలూరులో సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ఇది దీపావళి అయిన తెల్లారి మార్నింగే లేసి సాంబ్రాణి వెలిగించుకుని గుమ్మ ఎత్త ముగ్గు వేసుకుని ఓట్ చేసుకుని ఒకసారి కింద ఎలా ఉందో కూడా చూసానండి. అంటే నిన్న రాత్రి టపాకాయలు కాల్చారు కదా, ఉడ్చారా లేదని కింద కూడా చూశాను. ఇంకా ఉడ్చే అమ్మాయి రాలేదు. ఇంకా నేను నా గుమ్మ ఉడ్చుకుని ముగ్గులు పెట్టేసుకున్నాను. మార్నింగే కాఫీ తాగేసాం. అందరూ పిల్లలు నేను అందరూ ఉన్నాం కదా, మార్నింగే కాఫీ తాగేసామండి. ఇంకా బాబు వైజాగ్ వెళ్తున్నాడు. తనకి స్కేటింగ్ ప్రాక్టీస్ ఉన్నదంట, తను వెళ్తున్నాడు. పాప మట్టుకి ఇంకా మాతో పాటు ఇంకో 4 రోజులు ఉంటాకి ఏలూరులోనే ఉన్నదనమాట. పాపేమో నాన్న కుర్చీ, కొడుకేమో అమ్మ కుర్చీ అనమాట. బాబేమో వైజాగ్ బయలుదేరిపోతున్నాడు. తను వెళ్తున్నాడు కదా అని చికెన్ పులావ్ కొంచెం చేసి చికెన్ రైస్ చేద్దామని ప్రిపరేషన్ చేశాను. ఆనంద్ గారు వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. ఒక పొయ్యి మీద చికెన్ కర్రీకి, ఒక పొయ్యి మీద ఏమో చికెన్ పులావ్కి రెడీ చేశాను. బాబుకి ఏలూరు నుంచి వైజాగ్కి 4 hours జర్నీ అండి. వందే భారత్ ట్రైన్ బుక్ చేశాము. ఇంకా ఇంటికి వెళ్ళగానే వెంటనే భోజనం చేస్తాడు కదా అని తనకి చికెన్ పులావు, చికెన్ కర్రీ చేశానండి. కొంచెం రైస్ కూడా తినిపిద్దాం అనుకున్నాను అయిపోయినాక. అదండి. ఇంకా వందే భారత్ ట్రైన్లో మరి లంచ్ ఉంటుందనుకుంటా, నాకు ఐడియా లేదు. చికెన్ కర్రీ, సింపుల్ చికెన్ కర్రీ రెడీ చేశానండి. పిల్లలు ఎప్పుడూ మాతో ఉంటాకి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇంకా మా పాప అయితే నాన్నను ఆ కూతురు కలిసి తెగ మాటలు చెప్పేసుకుంటూ ఉంటారండి. పాప కూడా అసలు పేరెంట్స్ అంటే వదలదన్నమాట. మేము కొంచెం హౌస్ సర్జన్ కదా, లేట్ అవుతుంది కాలేజ్ నుంచి, హాస్టల్లో ఉండమన్నా కూడా ఉండదన్నమాట. మా దగ్గరే ఉంటాకే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తను ఉంటే ఇంకా మా వారికి నేను ఇంకే సేవలు చేయవు, అసలు తనే చూసుకుంటూ ఉంటుంది అనమాట. నాన్న కూతురు ఒక పార్టీ, నేను నా కొడుకు ఒక పార్టీ. చికెన్ పులావ్ రెడీ అయిపోయినది. బాక్సుల్లోకి బాబుకి కొంచెం తీసి వైజాగ్ పంపించేశాను, కొంత ఏమో తినిపించాను అన్నమాట. ఇంకా పిల్లలకి తల్లి తినిపించడం ఎంత ఆనందంగా ఉంటుందో అది ఎక్స్పీరియన్స్ అయితేనే బాగుంటుందండి. ఇంకా బాబు బయలుదేరుతున్నాడు వాళ్ళ నాన్నగారి దగ్గర డ్రెస్సింగ్స్ తీసుకుని. ఇంకా మాకు ఎదురొచ్చే అలవాటు ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎదురొచ్చి బాబు వాళ్ళు ఏమో బయలుదేరిపోయారు. నేను ఇంకా బోళ్ళంత పని ఉందండి ఇంట్లో మాకు డొమెస్టిక్ హెల్ప్ ఏలూరులో లేదనమాట. ఎందుకంటే ఏలూరులో మా వారు ఒక్కరే ఉంటారు కాబట్టి అసలు డొమెస్టిక్ హెల్ప్ లేకుండా పని చేసుకునే హౌస్ వైఫ్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను.